అరుస్తున్నావు? ఏం లేదు లక్ష్మి, నేను నీ కొరకే చూస్తున్నానే. ఏంటి సంగతి? ఏం లేదు లక్ష్మి, మన ఊళ్ళో పెద్దోళ్ళంతా చదువుకోవడానికి వెళ్తున్నారు. మరి మనం కూడా చదువుకోవడానికి వెళ్ళాలని. ఎట్టెట్టా చదువా? ఈ వయసులో మనము మన పిల్లలు ఆ ఊహ చూస్తే చిగ్గేది. సిగ్గెందుకే పిచ్చినాయలా? అది వయోజన విద్యట, రాత్రి వేళ నేర్పారట. వయోజన విద్య అంటే సర్కారులేనా మావా? సర్కారులేనే లక్ష్మి, సర్కారులేనే. అయితే పథకాలు కాగితాలు ఎలా వస్తాయి మావా? అవన్నీ ప్రభుత్వం వాళ్ళు ఇస్తారట. మరి మనం చదువుకోవడానికి వెళ్ళాలట. లక్ష్మి, చదువు బడికి నే వెళతానే లక్ష్మి, నా లక్ష్మి, నా పలకా బలపం పట్టుకురావే లక్ష్మి, నా ముద్దుల లక్ష్మి. చదువు బడికి నువ్వు వెళతావా మావా, నా మావా, నీ పలకా పథకం తిరిగి స్థానై మావా, నా చిన్న మావా. ఈ అక్షరములను ఒకటి రెండు ఒంట్లెక్కాలమ్ము. ఈ అక్షరములను ఒకటి రెండు ఒంట్లెక్కాలమ్ము. చక్కగా చదివి సయ్యన వస్తా, చక్కగా చదివి సయ్యన వస్తా, చక్కగా కల్లంకాడికి పోతా. చదువు బడికి నే వెళతానే లక్ష్మి, నా లక్ష్మి, నా పలకా బలపం పట్టుకురావే లక్ష్మి, నా ముద్దుల లక్ష్మి. పొగాకు తోటకు నీరు పెట్టవా, వరి కళ్ళంలో కావలుండవా, మొక్కజొన్నలో మంచమెయ్యవా, గేదెను కట్టి పాలు పిండవా. ఎట్టు చదువు నీకొస్తుందని మావా, నా మావా, నీ పలకా పథకం తిరిగి స్థానై మావా, నా చిన్న మావా. ప్రభుత్వం ఒక్కటి బడి పెట్టింది, పంతులు గారిని పంపించింది. ప్రభుత్వం ఒక్కటి బడి పెట్టింది, పంతులు గారిని పంపించింది. పథకాలన్నీ ఇప్పించింది, పథకాలన్నీ ఇప్పించింది. చక్కగా బడికి రమ్మంటుంది. రాత్రి వేళనే వెళతానే లక్ష్మి, నా లక్ష్మి, నా పలకా బలపం పట్టుకురావే లక్ష్మి, నా ముద్దుల లక్ష్మి. చదువు వస్తే సంసారం ఎల్లునా, రాత వస్తే మన పంట పండునా, తెలివి వస్తే పని తీరిపోనా, పగలు రాత్రికి మన పనులే లేవా. 60 ఏళ్లకు చదువు ఎందుకు రై మావా, నా మావా, నీ పలకా పథకం తిరిగి స్థానై మావా, నా చిన్న మావా. పటేలు రాసిన పన్నులు చూస్తా, కర్ణంగారిని కనిపెడుతుంటా. పటేలు రాసిన పన్నులు చూస్తా, కర్ణంగారిని కనిపెడుతుంటా. మోసగాళ్లకు మోసమెరుగుతా, మోసగాళ్లకు మోసమెరుగుతా, నేతలు చెప్పి కోతలెరుగుతా. చదువు బడికి నే వెళతానే లక్ష్మి, నా లక్ష్మి, నా పలకా బలపం పట్టుకురావే లక్ష్మి, నా ముద్దుల లక్ష్మి. అట్లయితే బడికెళ్ళర మావా, పలకా బలపం పట్టర మావా, పంతులు చెప్పిన మాటలు మావా, పాఠాలు చక్కగా చదవర మావా, మంచి జ్ఞానం పొందురై మావా, నా మావా, నీ పలకా పథకం తిరిగి స్థానై మావా, నా చిన్న మావా. మరి అలాగే లక్ష్మి.